వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బుల్చుల హెడ్లైన్స్ చూద్దాం. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ కమలమయంగా మారిన గుంటూరు ఏటుకూరు ప్రాంతం. కోస్టల్ ఇన్సులేషన్ కు ప్రధాని శంకుస్థాపన, వశిష్ఠ డెవలప్మెంట్ జాగతికి అంకితమిచ్చిన మోదీ. ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోయింది. తిరుపతిలో కమలానికి వ్యతిరేకంగా నల్ల చొక్కాలతో లోకేష్ నిరసన. మోదీ రాకకి నల్ల జెండాలతో కాంగ్రెస్ నిరసన. ఇవాళ ఏపీలో బ్లాక్ డే అన్న రఘువీరారెడ్డి. మోదీ హోర్డింగ్లపై డీజీపీకి ఫిర్యాదు, టీడీపీ నేతలది రెచ్చగొట్టే ధోరణి అంటూ బీజేపీ నేతల మండిపాటు. ఏపీలో జనంలోకి జనసేన, పార్టీ సిద్ధాంతాలను వివరిస్తున్న నేతలు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్, మరో 5 రోజుల వరకు ఇదే పరిస్థితి. గవర్నర్తో జగన్ భేటీ, ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు. దృష్టి మళ్లించేందుకే జగన్ గవర్నర్తో భేటీ, మోదీ సభకు ప్రజలు సహకరించవద్దన్న బుద్దా వెంకన్న. చంద్రబాబు ఢిల్లీ దీక్షకు సర్వం సిద్ధం, జనం తరలింపుపై టీడీపీ నేతల కసరత్తు. మధులిక కేసులో కొత్తగూడెం, తల్లిదండ్రులను గదిలో బంధించి బాలికపై దాడి. తిరుమలలో ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఓటుకు నోటు రాజకీయాలంటూ విమర్శలు. యాదాద్రి పాతకుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, ఈ నెల 11 నుండి 21 వరకు ఉత్సవాలు. బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ప్రేమికుల దినోత్సవం నాడు లక్ష్మీ ఎన్టీఆర్ ట్రైలర్, మోస్ట్ డైనమిక్ లవ్ స్టోరీ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్. దేశంలో బయోపిక్ల సీజన్, మై నేమ్ ఈజ్ రాగా టైటిల్ తో రాహుల్ గాంధీ బయోపిక్. టీఎంసీ ఎమ్మెల్యే హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం, బీజేపీ నేత ముకుల్ రాయ్ పై కేసు నమోదు. శబరిమలలో నిషేధాజ్ఞలు, ఈ నెల 12న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం. రాజస్థాన్లో ముదిరిన గుర్జర్ల అల్లర్లు, రిజర్వేషన్ కోసం రైల్వే ట్రాక్ పై టెంట్లు వేసి నిరసన. ఈడీ విచారణపై రాబర్ట్ వాద్రా స్పందన, నిజమే నిలుస్తుంది, నిజమే గెలుస్తుందంటూ ప్రకటన. బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్ అనుమానాస్పద మృతి, తెలుగులో పలు చిత్రాలలో విలన్ గా పాత్రలు. కాటేసిన కల్తీ మద్యం, 92కు చేరిన మృతుల సంఖ్య. కిమ్ అడిగారు, ట్రంప్ ఓకే అన్నారు. హనోయ్లో చర్చలకు అమెరికా అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్. వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా, పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్. పాండ్యాకు నిరసన సెగ, రెండవ టీ20లో ప్లకార్డు పట్టుకొని ఓ మహిళ నిరసన.